సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో. గైస్ చూడండి, ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం పెంపుడు ఎలిఫెంట్ దగ్గర. ఎస్ గైస్, పెంపుడు ఏనుగుల దగ్గర అయితే మనం ఈ వీడియోలో వెళ్ళబోతున్నాం. చూడండి గైస్, ఈ సమయంలో మనం లైవ్ ఉన్నాము అడవిలో. గైస్ చూడండి, ఇది మొత్తం అడవినే. సో మీరు చూడొచ్చు. అండ్ ఈ సమయంలో గైస్, ఈ కాలంలో పెంపుడు ఏనుగులు చూడడం చాలా తక్కువగా కనబడతాయి. చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా ఈ సమయంలో అయితే పెంపుడు ఏనుగులు చూడడానికి జూలో అయితే దొరుకుతాయి అనుకుంటా. సో అవి పెంపుడు కాదు, కానీ మనం ఈ వీడియోలో అయితే మనుషులు కంట్రోల్ చేసే పెంపుడు ఏనుగుల దగ్గర అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, ఆ కాలంలో అయితే ఏనుగులని వ్యవసాయం కొరకు వాడేవారు అనుకుంటా. ఈ సమయంలో లారీలు, టెంపోలు అయితే ఎక్కువగా అయిపోయినాయి. సో అందులో అయితే లగేజ్ ని ఈ సమయంలో క్యారీ చేసుకుంటాం, కానీ ఆ సమయంలో ఎలిఫెంట్ ఎక్కువగా వాడేవారు అంట. సో పదండి గైస్, ఈ వీడియోలో మనం పెంపుడు ఏనుగుల్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం గైస్. ఇప్పుడు మనం అడవిలో మధ్యలో వచ్చి ఆపుకున్నాం. ఇక్కడ చూడండి, అడవి గేట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ గేట్, అండ్ ఇది ఈ రోడ్ మొత్తం అడవిలోనే ఉంది. సో పదండి గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక లైక్ చేసుకొని, మా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి మనం వెళ్దాం. ఓ అని చూడండి గైస్, ఇక్కడ గొంతు తవ్వినారు అడవి జంతువులకి వాటర్ కోసము, ట్యాంక్ కట్టడం కోసం. ఆల్రైట్ గైస్, ఫైనల్లీ మనం ఆ ప్లేస్ లో చేరుకున్నాం. ఇంకా చూడండి, ఇక్కడ పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు ఎలిఫెంట్ కోసం. ఇప్పుడు మనం కూడా వెయిట్ చేయాలి కదా. సో అదే అంట ఆ గేట్, ఇంకా వెయిట్ చేయాలి అంటున్నారు. పార్క్ కూడా ఉంది, పార్క్ లో వెళ్తామా? ఇది పార్క్ గైస్, జూ కాదు. సో ఆ ఎలిఫెంట్ ని పార్క్ లో పెట్టారు ఇక్కడ. ఇప్పుడే గేట్ లో దూరుతున్నాం గైస్. ఇక్కడ ఒక స్పెషల్ టికెట్, మళ్ళీ అక్కడ ఒక ఎలిఫెంట్ కి వేరేగా స్పెషల్ టికెట్ తీయాలి. ఓహో, ఈడే ఉంది చూడండి, ఇదే అనుకుంటా. సో ఎలిఫెంట్ షేప్ ఇచ్చినారు పార్క్ లో.
గైస్ ఇక్కడ ఎవరైనా స్పెషల్ గా రావాలంటే కూడా ఇక్కడ చూడండి గైస్, హెలికాప్టర్ కూడా ఈజీగా ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. ప్రైవేట్ పార్క్ ఇది గైస్, ఇది ప్రైవేట్ పార్క్. ఈ పార్క్ వాళ్ళు వచ్చి ఇక్కడే ల్యాండ్ అవుతారంట హెలికాప్టర్ లో. ఇక్కడ చూడండి హోటల్స్ కూడా ఉన్నాయి, కడుతున్నారు ఇప్పుడు కొత్తగా. ఓ స్విమ్మింగ్ పూల్ చూడు గైస్, చాలా పెద్దగా ఉంది. సముద్రం మొత్తం ఇక్కడే ఉంది. ఒక చుక్క వాటర్ లేదు స్విమ్మింగ్ పూల్ లో. మునిగిపోతావు చూసుకుని రా. అండ్ గైస్ కెమెరా చూడండి వాళ్ళు ఎక్కడ పెట్టినారో. పెద్దగానే ఉంది కదా స్విమ్మింగ్ పూల్, కానీ వాటర్ లేదు ఇందులో. చిరుత ఉందిరా అక్కడ గైస్, అక్కడ చూడండి చిరుత. ఓ ఇక్కడ చూడండి గైస్, సముద్రంలో డాల్ఫిన్. జంప్ చేస్తా ఉంది డాల్ఫిన్. ఓహో వద్దు. ఏమి ఇట్లా రోడ్డులో వదిలేసినారు వాటర్. స్విమ్మింగ్ పూల్ అయినా వదిలింటే మనం స్విమ్మింగ్ అయినా చేసుకునే వాళ్ళము. వాటర్ ట్యాంక్ మీద కూడా ఎక్కేసాము. వైపు చూడండి ఇది మొత్తం అడవినే. ఇది చూడండి, ఎక్కడి దాకా చూస్తామో అక్కడి దాకా కూడా అడవినే. హలో గైస్, చిరుత చూడండి, చిరుత అటాక్ చేసే రెడీగా ఉంది. మేము మీసాలు కూడా ఉన్నాయిరా. ఓకే టైం చూడండి గైస్, కరెక్ట్గా 5 గంటలకు అక్కడ ఎలిఫెంట్స్ వస్తాయంట. దానికోసం ఇక్కడ వైటింగ్కి ఒక పార్కు. ఇంకా వైపు వెళ్దాం పదండి. ఇంతనా లాస్ట్ ఆ వైపు ఇంకా ఏమన్నా స్పెషల్గా ఉందా? ఇక్కడ ఏసీతో పాటు రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి, లగ్జరీ హోటల్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ అద్భుతంగా ఉంది. అక్కడ వరకు ఏసీ రూమ్స్ ఇవి. అడవిలో ఏసీ రూమ్స్ ఇక్కడ. అండ్ ఈ ప్లాన్స్ చూడండి ఒకే లెవెల్లో అద్భుతంగా అయితే పెట్టినారు కదా, బాగున్నాయి. ఓకే పదండి మనం ఆ లాస్ట్ లోకి వెళ్దాము. గైస్ చూడండి ఎంత పెద్ద హోటల్ ఇది. గైస్ ఇది చూడండి, ఎక్కడైనా చూసారా మీరు? ఇది ఎంత బాగుందిరా మాదిరి. అండ్ ఇక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయో, సో అది అవన్నీ నిండిపోయేదంట, అంత అద్భుతంగా ఉండేది ఈ పార్కు. మొత్తం ఇది గైస్ చూడండి, మొత్తం కట్టెలతో చేసినవి. ఇది చూడండి గైస్, వాటర్ ఆపేది. ఇది ఇంకా మాగలేదు అనుకో. చిన్న పిల్లడు చూడండి. దిగలేదు ఇక్కడ. చూది సో క్రేజీగా ట్రై చేద్దాం. మా వల్ల అయ్యేది ఇక్కడ. ఉండరా అండ్ ఇక్కడ చూడండి గైస్, నెమలి 2 ఉన్నాయి. గైస్ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూస్తున్నా నిజంగా.
అని చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయి గైస్. అసలు వీళ్ళు భయపడకుండా ఇక్కడే ఉన్నాను. గైస్ దీని టికెట్స్ ఓ గైస్ చూడండి, ఫైనల్లీ మనము ఎలిఫెంట్ దగ్గర అయితే చేరుకున్నాం. అక్కడ ఉన్నాయి చూపించు. సో 2 ఉన్నాయి కదా. గైస్ ఫైనల్లీ మనం ఎలిఫెంట్ దగ్గర అయితే చేరుకున్నాము. రెండు ఉన్నాయి ఇక్కడ. వాటర్ తాగుతా ఉంది ఇది. అందరూ సెల్ఫీ తీసుకున్నాం, మనం కూడా తీసుకున్నాము. కానీ ఇక్కడ సో చూస్తూనే ఉన్నాం మనము. అండ్ చూడండి ముక్కు ఎత్తి తల హెడ్ మీద పడతా ఉంది. అండ్ మొత్తం అది మనుషుల కంట్రోల్లోనే ఉంది. అండ్ ఆయన అక్కడే ఉన్నాడు చూడండి, కంట్రోల్ చేస్తున్నాడు ఏనుగుని. అండ్ ఆ వైపు ఒకటి ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవడం లే. సో ఇక్కడే అందరూ సెల్ఫీలు అంతా దిగుతారు గైస్. అండ్ ఆ ఎలిఫెంట్ కి ఫుడ్ ఇక్కడే కుక్ చేస్తారు చూడండి. సో ఇక్కడే కుక్ చేసి పెట్టినారు. అండ్ చూడండి అక్కడ ముద్దలు, అదేనా మొత్తం దానికి ఫుడ్. అడవిలో మేపుతారు ప్లస్ అండ్ ముద్ద మహాష్మతి సంఖ్యలు లాగా ఏనుగులకి సంఖ్యలు తీసుకొని వస్తున్నారు. చాలా పోదంట, వెళ్దాం రీ. మనోడు సింగల్ చూడండి వచ్చేయి. గైస్ తల మీద పెట్టింది. ఆల్ రైట్ గైస్ చూడండి, ఈ పార్క్ మొత్తం అడవిలో ఉంది. సో పార్క్ లో 2 ఏనుగులు అయితే వీళ్ళు పెంచుతున్నారు.
పెంపుడు ఏనుగులు చాలా తక్కువగా మనకు చూడడానికి దొరుకుతాయి. అయినా మనం కూడా ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి ఆ ఎలిఫెంట్స్ వచ్చాక వాళ్ళ అడవిలో అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అయినా మనకు దొరికాయి అవి. సో పిలుచుకొని వచ్చినారు. సో ఇదే గైస్ ఫైనల్లీ చూడండి. సో ఇలాంటి వీడియో మీకు ఎక్కడ చూడడానికి దొరకదు అనుకుంటా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మా ఛానల్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు బాయ్ బాయ్.